జై శ్రీరామ్ సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే అందిన తాజా వార్త ఏంది అంటారా? దుబాయ్లో ఒక కంపెనీ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ అయితే చేసింది. ఆ కంపెనీ వాళ్ళకి కొన్ని పొజిషన్స్ అయితే కావాలి అని చెప్పేసి అని అన్నారు. అంటే ఇప్పుడు ఇది వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉన్నది. సో ఇంకా ఈ వీడియోలో నేను కంపెనీ పేరేంది, ఏమేమి పొజిషన్కి అయితే అక్కడ మన వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ చెప్పేస్తా. దాంతోపాటు మనకి టైమింగ్, ఏ టైమింగ్ ఉంది, ఏ డేట్ ఉంది, ఎక్కడ లొకేషన్, ఇవన్నీ ఈ వీడియోని అయితే చెప్పేస్తా. సో కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండానైతే చూడండి. ఇప్పుడు రైట్ మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కంపెనీ పేరు వచ్చేసి మనకి ఏ కంపెనీ అయితే హైరింగ్ అయితే స్టార్ట్ చేసిందో ఆ ఓజో గ్రూప్ అని చెప్పేసి అని ఒక కంపెనీ అయితే ఉంది. ఆ కంపెనీ అంటే కొంతమంది డౌట్ అడుగుతారు, అంటే అన్న నువ్వు చెప్తున్నావు కరెక్టే, కానీ ఇది ఒరిజినలా కాదా అని మేము ఎట్లా తెలుసుకోవాలి? సో ఏం భయానైతే వడకూరి, ఈ కంపెనీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసి నేను డిస్క్రిప్షన్ అయితే నేను పెట్టిచ్చేస్తా. అక్కడ మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. కంపెనీ డీటెయిల్స్ అన్నీ అయితే అక్కడ ఉంటాయి. మీరు ఆన్లైన్లో కూడా చూసి మన కంపెనీ ఒరిజినలా కాదా అని చెప్పేసి అని మీరు తెలుసుకోవచ్చు. ఈ కంపెనీ పేరు వచ్చేసి ఏదైతే చెప్పినో ఓజో గ్రూప్స్. ఈ కంపెనీని అయితే ప్రజెంట్ హైరింగ్ అయితే నడుస్తుందబ్బా. ఇలా మళ్ళీ మల్టిపుల్ పొజిషన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. అంటే మస్తు పొజిషన్స్ అయితే వాళ్ళకి కావాలా ఎంప్లాయీస్. ఏమేమి పొజిషన్స్ అయితే ఇలా వేకెన్సీస్ ఉన్నాయో నేను ఇప్పుడు చెప్పేస్తా. మేల్స్ ఫీమేల్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. అంటే అక్కడ దుబాయ్లో రైట్ నా ఎవరైతే ఉన్నారో జాబ్ సెర్చ్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ ఇది. ఫస్ట్ వచ్చేసి రిసెప్షనిస్ట్ కావాలా వాళ్ళకి, మళ్ళీ దాంతోపాటు రూమ్ అటెండెంట్ కావాలా, ప్లస్ లాండ్రీ అటెండెంట్ కావాలా, మళ్ళా కిచెన్ పోర్టర్స్ కావాలా, మళ్ళీ హెచ్కే సూపర్వైజర్స్ కావాలా, హోమ్ కీపింగ్ సూపర్వైజర్స్ అయితే కావాలా. దాని తర్వాత వచ్చేసి బెల్ బాయ్ ఒకటి, మళ్ళీ ఇంకా క్లీనర్స్, లేబర్స్, మెయింటెనెన్స్ చేసేటి వాళ్ళు కావాలా, మళ్ళీ చెఫ్ కావాలా వాళ్ళకి, మళ్ళీ కార్ వాష్ అటెండెంట్ అంటే ఎవరైతే కార్ వాష్ చేస్తారో ఆ అటెండెంట్ కూడా కావాలా వాళ్ళకి, మళ్ళీ పబ్లిక్ ఏరియా అటెండెంట్ కూడా కావాలా. మళ్ళీ దాంతోపాటు కేబుల్ ఇన్స్టాలర్ ప్లస్ అసిస్టెంట్ వాళ్ళ కింద మనకి ఎవరైతే చేయాలనుకుంటారో అది కూడా కావాలా వాళ్ళకి. మళ్ళీ ప్రొఫెషనల్ విండో క్లీనర్, అద్దాలు దుడుస్తా అని చెప్పేసి నన్ను బాగా మంది అడిగారు నాకు, అన్న ఏ పని అయితే ఏంది, అద్దాలైనా సరే నేను దుడుస్తా అని చెప్పేసి అని కొంతమంది అంటారు. ఏం ఫీల్ కాకూరే, వాళ్ళకు కూడా ఒక టైం అనేది వస్తుంది. ప్రొఫెషనల్ విండో క్లీనర్ కావాలా వాళ్ళకి. మళ్ళీ అదే కాకుండా టెక్నీషియన్ ప్లస్ ఎలక్ట్రికల్ మెకానికల్, ఈ పొజిషన్స్ ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి వాళ్ళకి జాబ్ రైట్ నౌ హైరింగ్ అయితే నడుస్తుంది. డేటు టైము ఇవన్నీ వచ్చేసి నేను ఇప్పుడు చెప్పేస్తా. సో అందరు గుర్తుపెట్టుకోరు, ఎవరైతే రైట్ దుబాయ్లోనే ఉన్నారో ప్రజెంట్ జాబ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం మంచి ఆపర్చునిటీ ఇడిచిపెట్టుకోకూరి. వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 10వ తారీఖు నుంచి పడితే 13వ తారీఖు ఇక్కడ చూపించేస్తున్నా చూడుర్రి. 10th డేట్ నుంచి పడితే 13th డేట్ జూలై 2024, 13th డేట్ వరకు లాస్ట్ డేటు ఇది వాకిన్ ఇంటర్వ్యూ అయితే. మళ్ళా టైమింగ్ వచ్చేసి పొద్దున 9 గంటల నుంచి పడితే మనకి సాయంత్రం 6 గంటల వరకు ఈ టైమింగ్ అయితే ఉన్నది. ఈ టైంలో మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ కూడా ఆ వాకిన్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయితే చెయ్యొచ్చు. లొకేషన్ వచ్చేసి ఆ లొకేషన్ కూడా మీకు ఇక్కడ ఇచ్చేస్తా చూడండి ఒకసారి. మన లొకేషన్ వచ్చేసి హోటల్ ఇండిగో దుబాయ్ డౌన్ టౌన్ ఫ్లమింగో రూమ్ మార్సాయ్ అని చెప్పేసి అని ఈ ఏరియా పేరు అయితే వచ్చేసి ఇది బిజినెస్ బే దగ్గర ఉంటుంది. అయినా కానీ కూడా మీకు ఇక్కడ నేను కింద పెట్టేస్తా చూడొచ్చు. లేదు అని అనుకుంటే నాకు వీలైతే ఈ లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే నేను పెట్టేస్తా. ఆ డైరెక్ట్ మీరు అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు. ఏ మంచి ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీ ఎవరైతే మిస్ చేసుకోకండి. మళ్ళీ అందరు అనుకుంటారు, అరే పోతున్నాం కరెక్టే, ఏ ఏరియాలో ఉంటుందో మనకు ఐడియా లేదు అని చెప్పేసి ఏం అనుకోకూరి. మనకి ఏరియా వచ్చేసి ఓన్లీ మీకు ఆ దుబాయ్లోనే ఇస్తారు. అంటే జాబ్ కూడా ఏదైతే ఉందో ఆ దుబాయ్ ఏరియాలోనే ఇస్తారు. సో కాబట్టి మంచి ఆపర్చునిటీ మిస్ అయితే చేసుకోకూరు. ఎవరైతే జాబ్ సర్చ్ కోసం అయితే దుబాయ్కి వెళ్ళారో అర్థమైపోయింది కదా ఇది. సో ఇయాలటి ఇన్ఫర్మేషన్ వీడియో ప్లస్ జాబ్ వీడియోనైతే ఇది. ఎవరికైతే నచ్చింది అని చెప్పేసి నన్ను అనిపిస్తే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరి. మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా వీడియోస్ ఏమైనా కావాలి, అన్న నాకు ఈ జాబ్ కావాలి, ఆ జాబ్ కావాలి అని చెప్పేసి నన్ను అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ అయితే ఒకసారి నాకు మెన్షన్ అయితే చేయండి. సో నేను ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చేసి నేను మీకు చెప్పిచ్చేస్తా. ఇలాంటి వీడియో ఇన్ఫర్మేషన్ వీడియోనైతే ఇది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
మళ్ళీ అదే కాదు, ఎవరైతే నన్ను యూట్యూబ్లో ఫాలో అవుతున్నారో అలాగే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ కొట్టండి, ఫాలో చేసి నన్ను అక్కడ కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వస్తాయి ఇటువంటి వీడియోస్ తోటి. జై శ్రీరామ్.